సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లోజు వేణుగోపాల్ గారు రాసిన 22 పేజీల లేఖ ఇప్పుడు ప్రధాన అంశం. అంశాలు ఇప్పుడు అనుగుణంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాశారా లేదా ఆయన ఊహించుకొని రాశారా అన్న? ఇప్పుడు ఈ లెటర్లు అనేది ఈ మధ్య కాలంలో చర్చకు వచ్చిన విషయం కాదు. ఇది లాస్ట్ జరిగిందో అందులో అభిప్రాయ భేదాలను వచ్చాయి. చర్చలు జరిగిన క్రమంలో అభిప్రాయ భేదాలు అనేది వచ్చినాయి. దాంట్లో ఏంటంటే మన మీద దాడులు ఎక్కువైపోయినాయి. ఈ దాడుల్ని ఎదిరించి మనం సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకుపోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మన పార్టీని లీగలైజ్ చేస్తే బాగుంటుందని మావోయిస్టులకు కావాల్సిన అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కావాల్సిన భోజనాలు అన్నీ ఎవరు సపోర్ట్ చేస్తారు? కొంతమంది వీళ్ళను అభిమానించే వాళ్ళు కూడా కొంత సెక్షన్ ప్రజలు ఉన్నారు. దగ్గర తుపాకీ ఉంది కదా, వాడు ఎందుకు ఇయ్యాడు? వాడు ఒకప్పుడు శ్రమ దోపిడీ ఉంది కాబట్టి మనకి ఉద్యమాలు వచ్చాయి. ఇప్పుడు శ్రమ దోపిడీ పోయి ఇప్పుడు ఈర్ష్య వచ్చింది. ఇది ఒక వైరుధ్యాలలో ఇదొక వైరుధ్యం అన్న. ఈర్ష్య అనేది డెఫినెట్గా ఉంటుంది. అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలంటే ఎలా కల్పిస్తుంది? విద్య, వైద్యము, ఉపాధి, ఈ మూడింటి మీద. కాబట్టి ఒకరి సంపాదన ఎక్కువ ఉంటుంది, ఒకరిది తక్కువ ఉంటుంది. కాబట్టి దానివల్ల ఈర్ష్య ఉంటుంది. ఇవాళ నా దగ్గర పనిచేసే వాళ్లకు ఇక్కడ ఎవరిని కూడా కించపరచడం కానీ, హేళన చేసి మాట్లాడడం కానీ, తక్కువ ఎక్కువ చేయడం ఉండదు. అది ఓన్లీ కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన వాడికి మాత్రమే సాధ్యం. అది మిగతా ఎవరికి సాధ్యం కాదు. అందుకే ఇవాళ మావోయిస్టు పార్టీలో పనిచేసిన నిజాయితీ కలిగిన వాళ్ళు వెల్కమ్ టు ఐ డ్రీమ్. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లోజు వేణుగోపాల్ గారు రాసిన 22 పేజీల లేఖ ఇప్పుడు ప్రధాన అంశం. గతంలో ఆయన చాలా లెటర్లు రాశారు, కానీ ఆగస్టులో రాసిన 22 పేజీ లెటర్ చదవండి, అందులో చాలా విషయాలు మీకు బయటపడతాయంటూ జగన్కి ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పారు. అసలు 22 పేజీ లెటర్లు ఏముంది, ప్రస్తుతం పార్టీ ఏ దశలో ఉంది, పార్టీ పూర్తిగా సరెండర్ అవుతుందా లేదా లీగలైజ్ చేస్తున్నారా అనే విషయం అంతా మాట్లాడడానికి మాజీ మావోయిస్టు టెక్ మధు గారు ప్రస్తుతం ఉన్నారు. అనేది చాలా క్లారిటీగా ప్రస్తుత పరిస్థితులు ఏంటి అనే విషయం తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న. వేణుగోపాల్ గారు రాస్తున్న వరుస లెటర్లు, దానికి కౌంటర్గా జగన్ గారు ఇస్తున్న లెటర్లు, ఈ సారాంశంలో వేణుగోపాల్ గారు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను 22 పేజీలు సుదీర్ఘంగా లెటర్ రాసా, అది చదవండి అని. కానీ ఆ లెటర్ కాపీ వచ్చింది, మీరు చూసా, నేను చూసా. ఇందులో అంశాలు ఇప్పుడు అనుగుణంగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాశారా లేదా ఆయన ఊహించుకొని రాశారా అనే విషయాలతో పాటు మావోయిస్టు పార్టీ పరిస్థితి చూస్తుంటే క్రమేపీ బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే పార్టీ లీగలైజ్ చేసి ఇప్పుడు ఉద్యమంలోకి వస్తారా, లేదు వాళ్ళ ఉద్దేశం ఏ విధంగా ఉండబోవచ్చు అనేది మీ ఆయన ప్లాన్ ఏంటి అన్నది మీరు ఒకసారి చెప్పండి అన్న. ఇప్పుడు ఈ లెటర్లు అనేది ఈ మధ్య కాలంలో చర్చకు వచ్చిన విషయం కాదు. ఇది లాస్ట్ జనవరి కంటే ముందు నుంచే ఇది జరుగుతూ ఉంది. అంటే కేశవరావు గారు ఉన్నప్పుడు ఇప్పుడు నంబాల కేశవరావు గారు ఉన్నప్పటి నుంచే ఇది మొదలైంది. పార్టీలో జిఎస్ అని ఉన్నారు, ఆయన ఎవరైనా నాకు పూర్తిగా తెలియదు, కానీ ఆయన ఫస్ట్ టైము పార్టీని లీగలైజ్ చేద్దామనే ప్రపోజల్స్ ఆయన తీసుకొచ్చాడు. ఎవరు? జిఎస్. బహుశా పొలిట్ బ్యూరో మెంబర్ అయి ఉంటాడు. ఆయన పొలిట్ బ్యూరో మెంబర్, ఇంకా వేరేం కాదు, మనకు అంత పూర్తిగా తెలియదని. అయితే ఆయనే ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు. దాని మీద జనవరిలో పొలిట్ బ్యూరో మెంబర్స్ 4 కూర్చున్నప్పుడు సుదీర్ఘమైన చర్చలు జరిపారు. అయితే వర్గ వైరుధ్యాల మీద చాలా డిస్కషన్ జరిగింది. అంటే భారతదేశంలో మనం ఇప్పుడు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామా లేదా, వైరుధ్యాలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరిస్తామనే విషయంలో ప్రధాన శత్రువు ఎవరు అనేది డిసైడ్ చేసుకునే విషయంలో చాలా చర్చ జరిగింది. దాన్ని బట్టే మనము పోరాటాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి అన్నారు. చర్చ జరిగిందో అందులో అభిప్రాయ భేదాలను వచ్చాయి. చర్చలు జరిగిన క్రమంలో అభిప్రాయ భేదాలు అనేది వచ్చినాయి. చాలా స్పష్టంగా అభిప్రాయ భేదాలు అనేవి వచ్చినాయి. దాంట్లో ఏంటంటే ఈయన అసలు వర్గ వైరుధ్యాలు ఎలా ఉన్నాయి, మార్పులు ఏమొచ్చినాయి, అంటే వర్తమాన కాలంలో ఎటువంటి మార్పులు వచ్చినాయి అనే దాని మీద పార్టీ సమీక్షించాలని చెప్పేసి ఆ జిఎస్ ఆయనకే
బాధ్యత ఇవ్వడం జరిగింది. ఆయన ఒక 1 మంత్ టైం తీసుకొని ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాడు. భారతదేశంలో ఉన్నటువంటి వైరుధ్యాలు ఏమిటి, ఇంతకుముందు వ్యవసాయక విప్లవం ప్రధానమైనటువంటి పోరాట రూపంగా చూశారు. తర్వాత భూస్వామ్య విధానానికి పాలక వర్గాలకు మధ్య ఉన్నటువంటి ఏదైతే వైరుధ్యం ఉందో అది ప్రధాన వైరుధ్యంగా ఉన్నారన్నట్టు. కాలక్రమంలో ఈ మార్పు ఎలా వచ్చిందంటే భారత ప్రజలకు సామ్రాజ్యవాదానికి మధ్యలో వైరుధ్యం ఉంది, భారత ప్రజలకు భూస్వామ్య విధానానికి మధ్య వైరుధ్యం ఉంది. తర్వాత బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు భారత ప్రజలకు కూడా వైరుధ్యం ఉందని ఆయన చేస్తూ ఫైనల్గా ఒకటి ఏం చేశాడంటే ఇక్కడ భూస్వామ్య విధానము బ్యూరోక్రాట్స్ వీళ్ళు వేరువేరుగా లేరు. అయితే ఇప్పుడు ఈ గడిచినటువంటి 20 ఏళ్ళు 30 ఏళ్ళ కాలంలో భారతదేశానికి విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చినాయి. సామ్రాజ్యవాదుల యొక్క పెట్టుబడులు విపరీతంగా రావడం వల్ల మన బ్యూరోక్రాట్స్ అందరూ కూడా వాళ్ళకు ఎక్కువగా వాళ్ళకు అట్రాక్ట్ చేయడానికి కానీ వాళ్ళకు సేవలు చేయడానికి కానీ వాళ్ళకు అవకాశాలు కల్పించడానికి కానీ ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి ఇవాళ మనం వాళ్ళను అంటే బ్యూరోక్రాట్స్కును భారత ప్రజలకు మధ్య వైరుధ్యాన్ని ప్రధాన వైరుధ్యంగా మనం చూడాలి అని చెప్పేసి వాళ్ళు ఈయన డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాడు. దాన్ని పార్టీ మొత్తం ఆమోదించింది. అయితే బ్యూరోక్రాట్స్, భూస్వాములు, తర్వాత భారత ప్రజలు ఈ వైరుధ్యం ప్రధాన వైరుధ్యంగా ఇక్కడ గుర్తించారు. అయితే దీని ఆయన చెప్పిన సమస్య అన్ని ప్రాంతాలకు వర్తించి కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య ఒక్కొక్క తీరుగా ఉంది కదా. అయితే భారతదేశం మొత్తానికి కలిపి గుర్తించినటువంటి వైరుధ్యం అది, ప్రధాన వైరుధ్యం అది. ఆ వైరుధ్యాన్ని ఆయన చూసిన సమస్య ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రంలో లేదు. లేదు, మరి అసలు దండకారణ్యంలో లేదు. ఇప్పుడు దండకారణ్యంలో భూస్వామ్య విధానం అనేది అక్కడ లేదు. అవును, అక్కడ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, తర్వాత కొన్ని కంపెనీలు పెట్టుబడిదారులు ఉన్నారు అక్కడ. కానీ భూస్వామ్య విధానం లేదు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమస్య ఏది ఉంది. అదే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే అక్కడ సమస్యలు వేరున్నాయి అక్కడ. తర్వాత మన భారతదేశంలో అనేక వైరుధ్యాలు ఉన్నాయి. ఇక్కడ మన భారతదేశం ప్రధానంగా ఏంటంటే కుల సమస్య విపరీతమైనటువంటి సమస్య ఉంది. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా కుల సమస్య ఉంది. ఆ కుల సమస్యను ఐడెంటిఫై అనేది చేయలేదు. అంటే వర్గ వైరుధ్యాలలో భాగంగానే చూశారు తప్ప కుల సమస్యను ప్రత్యేకంగా చూడలేదు. కాబట్టి దానికి పరిష్కారం ఏంటిది అనేది ఇంకా పార్టీ ఒకప్పుడు క్లారిటీగా చెప్పింది, కానీ అది పరిష్కారం కాదు అది. అయితే ఒకప్పుడు పార్టీ ఏమన్నది గ్రామాలను విముక్తి చేసుకుంటూ వచ్చి చివరికి పట్టణాలను విముక్తి చేయాలని చెప్పి అన్నారు కదా. ఇవాళ గ్రామాలలోనే పార్టీ లేకుండా పోయింది. ఎందుకు పోయింది అనే విషయంలో సరైనటువంటి విశ్లేషణ కూడా దాంట్లో లేదు. మనం చూస్తే దాంట్లో లేదండి. ఏం చెప్తున్నారు, శత్రువు యొక్క కాన్సన్ట్రేషన్ బాగా విపరీతంగా పెరిగిపోయింది, మన మీద దాడులు ఎక్కువైపోయినాయి. ఈ దాడుల్ని ఎదిరించి మనం సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకుపోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మన పార్టీని లీగలైజ్ చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ జనవరిలోనే వచ్చింది కాబట్టి ఆశన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, తర్వాత అట్లానే వేణుగోపాల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. అయితే పార్టీలో 2 వర్గాలు ఉన్నాయనేది ఆ లెటర్లను బట్టి మనకు అర్థమవుతుంది. ఒకటి సాయుధ పోరాటం కొనసాగించాలి, ఇంకొకటి ఏమంటే సాయుధ పోరాటం విరమించాలి. ఎందుకంటే ఇప్పటికీ విపరీతమైనటువంటి నష్టపోయాము. ఎక్కడైతే నష్టపోయామో అక్కడ తిరిగి మళ్ళీ పార్టీని నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ వాళ్ళు భావిస్తున్నటువంటి శత్రువు ఎవరైతే ఉన్నారో అప్పర్ ఎండ్లో ఉన్నాడు అనేది పార్టీ క్లియర్గా ఐడెంటిఫై చేసింది. అది మరి ఐడెంటిఫై చేసినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, స్టెప్ ఏంటిది నెక్స్ట్ అంటే మనం ముందు కొనసాగలేమని అనుకున్నప్పుడు ఏం స్టెప్ తీసుకోవాలి అంటే సాయుధ పోరాటాన్ని విరమించడమా, లేదు చనిపోయేంత వరకు కొట్లాడడమా. చనిపోయేంత వరకు కొట్లాడితే పార్టీ నిర్మాణమే లేకుండా పోతుంది. కాబట్టి పార్టీని బ్రతికించాలంటే పార్టీని లీగలైజ్ చేయడం తప్ప, సాయుధ పోరాటాన్ని విరమించడం తప్ప వేరే మార్గం లేదనేది చాలా స్పష్టంగా సెంట్రల్ కమిటీ పోలిట్ బ్యూరోలో అది తీర్మానం చేశారు అట్లా. ఓకే. అయితే పోలిట్ బ్యూరో అనేది మామూలు విషయం కాదు, అది పార్టీలో అత్యున్నతమైనటువంటి కమిటీ. కాబట్టి అందులో ఉన్న నలుగురికి అనేక ప్రాంతాలలో సంబంధాలు ఉన్నాయి. దాంట్లో బలంగా ఈ విషయంలో పార్టీని లీగలైజ్ చేద్దాము, అట్లా అని సాయుధ పోరాటాన్ని విరమిస్తాము అనే దాంట్లో వేణుగోపాల్ గారిది ప్రధాన పాత్ర మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి లెటర్స్ అన్ని లెటర్స్లలో కూడా ఆయన అదే ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఆ విషయంలో పార్టీలో విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. అయితే ఆయన ఒక స్టెప్ ముందుకు వేసేసి ఇది పత్రికలకు రిలీజ్ చేయడం వల్ల పార్టీలో ఉన్నటువంటి అందరూ క్యాడర్లు మొత్తం దాన్ని చదవగలిగిన ఒకటి వెసులుబాటు కలిగింది. అది ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల సాధ్యమైంది. ఎందుకంటే అది ప్రతి వాళ్ళు చదివి ఉంటారు. ఒకవేళ రహస్య పార్టీని దాన్ని సర్క్యులేట్ చేయాలంటే దేశవ్యాప్తంగా వాళ్ళకున్న క్యాడర్కు సప్లై చేయాలంటే కూడా చాలా టైం పట్టేది. కానీ ఇవాళ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దాన్ని రిలీజ్ చేయడము అనేది మంచిగా అది ప్రజలు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఆయన రాసిన లెటర్లో ప్రస్తుతం జనతన్ సర్కార్ తీసుకున్న కార్యక్రమాలను కూడా తప్పట్టారు.
ఆధార్ కార్డు తీసుకోవడం వద్దనడం అది కూడా తప్పు పట్టారు. మనం ఏ విధంగా చూడాలి? ఇది వాస్తవాన్ని గుర్తించారనుకోవాలి మనం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే కార్యక్రమాన్ని వాళ్ళు తప్పు పట్టారు కదా. ఒక విషయం మీరు అందులో ఇంకొక మాట కూడా అన్నారు. మనము జంతన సర్కారులను పెట్టి అక్కడ ప్రజలకు మనం చేసిన దాంట్లో ప్రజలు అంత అట్రాక్ట్ కాలేదు, ప్రభుత్వం వైపే చూస్తున్నారు, మనం వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయాం. రెండోది అక్కడ ఉన్న భూములకు పార్టీనే పట్టాలు ఇద్దాం అనుకుందంట. పార్టీ పట్టాలు ఇచ్చిన ఉపయోగం దేనికి ఉపయోగం అది? పార్టీ పట్టాలు ఇస్తే ఎవరికి ఉపయోగం అది? అంటే ఇది తప్పుడు ఆలోచన అనేది దాంట్లో ఐడెంటిఫై చేశారు. రెండోది ఆధార్ కార్డు అనేది భారతీయునిగా గుర్తింపు, అది ఆ గుర్తింపును లేకుండా చేశారు వాళ్ళకు. కానీ వాళ్ళు ఇల్లు తీసుకున్నారు కదా, రహస్యంగా తీసుకున్నారు. అవును. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? పార్టీ అభిప్రాయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అదొక్కటే కాకుండా జంతన్ సర్కార్ స్కూల్స్ 10వ క్లాస్ వరకు మీరు చదివిస్తున్నారు, కానీ 11వ క్లాస్ సిటీలో రావాలి కదా. కానీ అక్కడికి వచ్చేసరికి వాళ్ళు మాకు అటువంటి స్కూల్స్ చదువు అవసరం లేదు, మీరు మరీ ఫస్ట్లో జాయిన్ అయ్యమంటున్నారు. అది వాళ్ళకి మీరు అభివృద్ధి చేసినట్లా, వాళ్ళకి వెనక్కి లాగినట్లా? ఇక్కడ ఇంకొక విషయం, జంతన సర్కార్ స్కూళ్ళ విషయంలో అక్కడ వస్తే ఆ అంటే మనం అమ్మ అని అనుకున్నాం. ఇక్కడ మనం అదే చదువుకున్నాం మనం. కానీ అక్కడ ఆ అంటే ఆయుధం అని నేర్పిస్తారు. అంటే ఎంత వ్యత్యాసం ఉంది చూడు. మనము ఆ అంటే అమ్మకు, ఆ అంటే ఆయుధానికి ఎంత తేడా ఉంది అంటే అందులో చదువుకున్నది కూడా తక్కువ మందే చదువుకున్నారు. ఆ చదువుకున్న వాళ్ళకు కూడా బయటికి వస్తే వాళ్ళకు ఆ చదువులకు విలువ లేకుండా పోయింది. పోయినప్పుడు ఇప్పుడు మావోయిస్టు పార్టీ నిర్ణయము అది సరైందా కాదా అంటే అబ్సల్యూట్ అది రాంగ్ అనేది అర్థమైపోతుంది. అంటే ప్రజలకు ఉపయోగపడని చదువులు నువ్వు ఎంత చెప్పించినా ఏం లాభం? అంటే ఇవాళ గవర్నమెంటు నువ్వు ఏ విద్యనైతే అందిస్తుందో ఆ విద్యను వాళ్ళకి సక్రమంగా అందించే విధంగా నువ్వు చూడు. ఎందుకంటే విశాల ప్రజారాశులలో నీ ఆ అంటే ఆయుధం పనిచేయదు కదా. అవును, ఆ అంటే అమ్మాయి కదా. ఆ అంటే అమ్మని నువ్వు చదివిస్తేనే వాడు బయటికి వెళ్ళి ఏమన్నా ఆ విద్య అనేది వాడికి ఉపయోగపడుతుంది. కానీ ఇవాళ అది నిరుపయోగం అయిపోయింది. అది దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు. టోటల్గా దాంట్లో మనం చూసినప్పుడు ఏంటంటే ప్రజలకు మనం ఇప్పటి వరకు గైడ్ చేసిన విధానము ప్రజలను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేలాగా చేయలేకపోయింది అనేది చెప్పాడు ఆయన. మాడు లాంటి ప్రాంతంలో, మాడేంది మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం అది. అక్కడ ప్రజలు మావోయిస్టు పార్టీని వ్యతిరేకిస్తున్నారు, ఆ చదువులను వ్యతిరేకించారు. అక్కడ ఉన్న అగ్రికల్చర్, వాళ్ళు ప్రపోజ్ చేసిన అగ్రికల్చర్ను కూడా వ్యతిరేకించారు. మీరు అందులో ఒక విషయం మీరు గమనించండి, మాడు లాంటి చోట్ల కూడా ప్రజలు వ్యాపార పంటలు పండిస్తానికి సిద్ధపడుతున్నారు అని అన్నారు. అంటే ఇక నీ కంట్రోల్ ఏముంది వాళ్ళ మీద? లేదు. ప్రజలకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి. అది ఆ అభివృద్ధి అనేది అక్కడ లేదు. అక్కడ నువ్వు ఎంత తుపాకీ పట్టుకొని వాళ్ళ వెనక నువ్వు భయభ్రాంతులకు గురి చేసినా కూడా ప్రజలు దాన్ని అనుసరించే పరిస్థితుల్లో లేరు అక్కడ. కాబట్టి ప్రజలు దొంగదారిలో, అంటే దొడ్డిదారిలో వెళ్ళేసి ప్రభుత్వం యొక్క పథకాలను వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆధార్ కార్డును కూడా వద్దు వ్యతిరేకించడం తప్పే కదన్నది. చాలా తప్పన్న. భారతీయునికి అది గుర్తింపు అనేది ఉండాలి కదా. ఇప్పటికే ఆదివాసులను ఎవరు గుర్తించట్లేదు, వాళ్ళ అక్కడి వరకు అభివృద్ధి ఫలాలు వెళ్ళట్లేదు. ఆ గ్రామాలు అసలు ఆ మాడే అనే ప్రాంతంలో మన ఇండియా మ్యాప్లో కూడా ఆ ప్రాంతాల గుర్తింపు లేదు. వాటిని వదిలేశారు. ఇప్పుడిప్పుడే వస్తుంది. అటువంటప్పుడు అక్కడ అభివృద్ధి ఎలా ఉంటుంది? అక్కడ ప్రజలకు కనీసమైన గుర్తింపు ఉంటే, అంటే వాళ్ళు అన్నది ఏంటంటే సహజ వనరులు దోచుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న పన్నాగం అంటుంటారు. సహజ వనరులు దోచుకోవడం అనేది ఒక మాడు లాంటి చోట్ల కాదన్న. భారతదేశంలో ఖనిజాలు అనేక ప్రాంతాలలో ఉన్నాయి. అవి ఎందుకన్నా మన కడప దగ్గర గాలి జనార్దన్ రెడ్డి ఓపెన్ చేసిన మైనింగ్స్ ఏంటి? మంగంపేట. అదేమన్నా దండకారణ్యంలో ఉందా అన్న? అది అక్కడ యథేచ్ఛగా తోలేస్తారు కదా. మన కరీంనగర్లో గ్రానైట్ క్వారీస్ కొన్ని వేల క్వారీస్ ఉన్నాయి. అవి ఎవరన్నా దాన్ని వెలికి తీసేది అక్కడ? దాన్ని ఎవరైనా ఆపుతున్నారా అక్కడ? ప్రకాశం చీమకుర్తిలో ఎంత పెద్ద ఇండస్ట్రీ ఉంది, అది కూడా గ్రానైట్ క్వారీసే కదా. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో చూస్తే జరగకూడదంటారా ఇక్కడ? అభివృద్ధికి ఆటంకం. ఇప్పుడు మినరల్స్కు వీళ్ళు ఏమైనా ఆపుతున్నారా ఎక్కడైనా? ఇప్పుడు బయలడీలో ఉంది అన్న, కొన్ని వేల అంటే కొన్ని వందల అంటే క్రితమే అక్కడ ఉన్నాయి అవి. మన భారతదేశము ఇండిపెండెంట్ ఏర్పడ్డ తర్వాత మన గవర్నమెంట్ దాన్ని టేక్ ఓవర్ చేసేసి ఆ బయలడీల నుంచి ఐరన్ ఓవర్ తీస్తున్నాం మనం. ఇప్పటిది కాదు కదా అది. దాన్ని ఏమన్నా నువ్వు ఆపావా? పోనీ అక్కడ ఆదాని కంపెనీకి సంబంధించిన ఐరన్ ఓవర్స్ ఉన్నాయి, నువ్వు ఆపలేదు కదా. ప్రైవేట్ కంపెనీల ఐరన్ ఓవర్స్ ఉన్నాయి, నువ్వు ఆపలేదు కదా. అంటే ఆపలేదు సరికదా, అక్కడ వాళ్ళతో
పార్టీ ఫండ్ పేరు మీద డబ్బులు తీసుకోవడం కూడా జరుగుతుంటాయి కదా. ఇంకోటన్నా కార్మిక వర్గ పోరాటాలు లేవు అక్కడ, ఎంతో మంది వేల మంది కార్మికులు అక్కడ ఎర్ర పనిచేస్తారు. జెండా అక్కడ అసలు ఎక్కడన్నా జెండాలు ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి ఎందుకు? లేవు. నువ్వు ఆ పోరాటం ఎందుకు చేయలేదు? మీరు సీలేరు లాంటి ఏరియాలో తీసుకుంటే చిత్రకొండ ప్రాంతాల్లో ఎస్ఆర్ పైప్స్ పెద్ద కంపెనీ, పెద్ద కంపెనీ, దాని దగ్గర కూడా ఇక్కడ ఎర్ర జెండా ఉండదు, ఎర్ర జెండా ఉండదు, అలా ట్రేడ్ యూనియన్ ట్రేడ్ ఉండదు. ఎందుకోండి రాయ్పూర్లో అన్న బిలాస్పూర్లో చాలా పెద్ద స్టీల్ ప్లాంట్ ఉంది, దాంట్లో 30,000 మంది కార్మికులు పనిచేస్తారు. అక్కడ మావోయిస్ట్ పార్టీ ట్రేడ్ యూనియన్ పనిచేస్తుంది అక్కడేమన్నా? లేదు. మరి కార్మిక వర్గ పోరాటం ఎక్కడ చేస్తున్నట్టు నువ్వు? ఆదివాసీ పోరాటాలు చేస్తున్నారు. ఆదివాసులలో వర్గ పోరాటం అనేది లేదు అక్కడ, ఆధిపత్య పోరాటం నడుస్తుంది అక్కడ. ఉనికిని చాటుకోవడానికి వీళ్ళు ముందు కవర్గా పెట్టుకున్నారు. ఉనికిని చాటుకోవడం కోసము ఈ అడవి మీద హక్కులు మాకు కావాలని ఆదివాసులను ఎవరైనా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారా? పార్టీకి హక్కు కావాలా, ఆదివాసులకు హక్కు కావాలా? ఇక్కడ అదే కన్ఫ్యూజన్. ఇక్కడ ఆదివాసులకు హక్కులు కాదు, ఇక్కడ కావాల్సింది పార్టీకి వాళ్ళ కంట్రోల్, దండకారణ్యం మొత్తంలో వాళ్ళ కంట్రోల్ కావాలనేది ఇప్పుడు ఈ 40 ఏళ్ళ ఉద్యమం అదే కొనసాగింది. కనీసం అన్నా నీకు రోడ్డు ప్రాంతాలు గ్రామాలు తప్ప అభివృద్ధి అనేది శూన్యం అక్కడ. ఎందుకంటే వాళ్ళు రాసిన ఇప్పుడు వేణుగోపాల్ గారు రాసినటువంటి ఆ 22 పేజీల దాంట్లో మార్ట్ డివిజన్లో అగ్రికల్చర్ను మనం డెవలప్ చేయలేకపోయామన్నాడు, స్కూళ్ళను డెవలప్ చేయలేకపోయామన్నాడు. కనీసం గవర్నమెంట్ నుంచి వస్తున్న పథకాలు కూడా, సంక్షేమ పథకాలు కూడా తీసుకోవడానికి అర్హత లేకుండా చేశాము మనము, కాబట్టి దానివల్ల ప్రజలు నష్టపోయారు అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పాడు. ఈ పాపంలో నాది కూడా నేను భాగస్వామిని ఆయన ఒప్పుకున్నారు. రియల్ ఆయన విప్లవకారుడు, మంచి విప్లవకారుడు కాబట్టి దాన్ని ఒప్పుకున్నాడు. ఎందుకంటే ప్రజలు ఇంత విపరీతమైనటువంటి నష్టాలలో ఉన్నప్పుడు దాన్ని బయటపడేయడం కోసం నిజమైన విప్లవకారుడికి అది సాధ్యమవుతుంది. వేణుగోపాల్ గారు చేసినటువంటిది ఏదైతే సమీక్ష ఉందో అది అబ్సల్యూట్ కరెక్ట్. అది ఇంకా లోతుగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఇప్పుడు ప్రజా పోరాటాలు చేయాలనుకున్నావు, దేని మీద చేస్తావు ప్రజా పోరాటాలు? ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని కూడా నువ్వు స్వీకరించలేని పరిస్థితుల్లో ఎవరికి వ్యతిరేకంగా చేస్తావు? కనీసం అక్కడ దండకారణ్యంలో ప్రభుత్వ పథకాలు అవి తీసుకోకుండా చేసావు కదా. కొన్ని క్యాంపుల నుంచి కొంతమంది ఆఫీసర్లు వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని అక్కడ గూడాలలో వాళ్ళకు బ్లాంకెట్స్, వాళ్ళ పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, తర్వాత స్కూల్స్ ఇవన్నీ ఇస్తే, కొన్ని గిన్నెలు, తర్వాత ప్లే కిట్స్ ఇవన్నీ ఇస్తే వాటిని రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ క్యాంపులు ఇప్పించారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఆ ప్రాంతంలోనే జగదల్పూర్లో ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములదే అక్కడ ఆధిపత్యం ఉంటుంది అడవి మీద. మరి వాళ్ళ మీద ఎందుకు వ్యతిరేకంగా పోరాటం చేయట్లేదు వీళ్ళు? వాళ్ళు కాదు కదా ప్రధానం ఇక్కడ, వాళ్ళు ఆ 2 కుటుంబాలకు మాత్రమే ఎక్కువ. ఇప్పుడు అట్లా అనుకుంటే చాలా చోట్ల చాలా ఉన్నారు. మావోయిస్ట్ పార్టీకి ఏంటంటే కేంద్ర బలగాలతోని పోరాడడం అంతే, అదొక్కటే తెలుసు వాళ్ళకి. ఇంకా అక్కడ ఎవరున్నారు ఏంటిది ఇవన్నీ, అక్కడ వర్గ పోరాటం అనేది శూన్యం అని చెప్తున్నాను కదండి మీకు. ఇంకా వాళ్ళ మీద ఎందుకు ఫైట్ చేస్తారు? వాళ్ళకు ఏమొస్తుంది వాళ్ళ మీద చేస్తే? ఇప్పుడు సాల్వాజుడము మహేంద్ర కర్మ ఉన్నారు కదా, ఆయన మీద చేశారు, ఆయన చంపేశారు, అయిపోయింది. దాంతోపాటు కొన్ని 100 మందిని చంపేశారు ఆయనతో పాటు. ఏం ఉపయోగం చెప్పు? పార్టీ ఏమైనా అడ్వాన్స్ అయిందా అక్కడ? ఏమన్నా లేదు. వ్యక్తులను టార్గెట్ చేయడం వల్ల పార్టీ ఎక్కడా అడ్వాన్స్ కాలేదు. మన తెలంగాణలో చూసుకుంటే కూడా అనేక మంది రాజకీయ నాయకులను చంపారు. ఏమైంది? పార్టీ ఏమైనా ముందుకెళ్ళిందా? టీసీఓసీ అని మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది మన తెలంగాణలో. అక్కడ ఇంకొకటి, ఇక్కడ పార్టీలను టార్గెట్ చేశారు. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీని విపరీతంగా టార్గెట్ చేసి పదవులలో ఉన్నటువంటి నాయకులను చంపేశారు. అవును. మావో ఏమంటాడంటే, భౌతికంగా ఎవరైతే నీకు నష్టం చేస్తారో వారిని శత్రువుగా గుర్తించమని మావో చెప్పాడు. ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు పార్టీతో సంబంధం ఉండదు, పార్టీ రాజకీయాలతో సంబంధం ఉండదు, కానీ తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉన్నందుకు మాత్రము అతను టార్గెట్ చేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. కేవలం మాధవరెడ్డి గారు కాకుండా చాలా మంది కనిపిస్తారు. చాలా మంది అంటే అంటే కేవలం అధికార పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీలో కూడా చంపిన సంఘటనలు మనకు కనిపిస్తుంటాయి. అంటే భౌతికంగా నీకు నష్టం చేయని వాడు కూడా ఇక్కడ శత్రువుగా నువ్వు ఎన్నుకొని అతన్ని టార్గెట్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని వాళ్ళ భావన ఏమో కదా. ప్రభుత్వం మీద ఒత్తిడి కంటే కూడా ప్రజలలో వ్యతిరేకత పెరిగింది దానివల్ల. అది వాళ్ళకు అనుకోవట్లేదు. ఒక మంచి ఇప్పుడు వేరే బూర్జువా పార్టీలలో కూడా నిజాయితీ కలిగిన నాయకులు ఉన్నారు. అటువంటి నాయకులు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడం కాకుండా వాళ్ళు ప్రజల కోసం సేవ చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బూర్జువా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆస్తులు సంపాదించుకోవడానికి ఇంట్రెస్ట్గా లేరండి. ప్రజలకు ఎంతో కొంత చేద్దాం, మనకు ఉన్నది కదా,
మనం ప్రజలకు ఎంతో చేద్దాం, ప్రభుత్వ పథకాలని ప్రజలకు ఇచ్చేద్దామని వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. వాళ్ళని ఆ విధంగా చంపినప్పుడు అనుకుంటే శ్రీపాదర్ గారు ఆ, ఆయన అసలు యాక్చువల్ వాళ్ళ కోసం ఉన్నారండి. ఆయన చంపారు కదా. చాలా ఆయన డెవలప్మెంట్ తీసుకొచ్చాడు అక్కడ. ఆడ ప్రజలకి ఈ రోజు కూడా ఆయన అంటే వల్లమాలిన ప్రేమ ఉంది వాళ్ళకనేది. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఏ నాయకుడిని అయితే వీళ్ళు చంపారో ఆ నాయకునికి ఉన్నటువంటి అనుచర గణం మొత్తం కూడా శత్రువు అయిపోయింది పార్టీకి. అవును. ఒక అమాయకుడిని చంపితే ఆ అమాయకుని పిల్లలు ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు, వాళ్ళ స్నేహితులు ఉంటారు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారు కదా పార్టీని. అయ్యో వీడు ఇంత మంచివాడు, ఇతను ఎందుకు చంపేశారు ఏందని ఉంటుంది కదా. ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. దోర్నాల్ అనే ప్రాంతంలో టీడీపీ మండలాధ్యక్షుడు ఉన్నాడు ఒక ఆయన కాటం నాయుడు అంటారు ఆయన. అతన్ని అసలు దోర్నాల ప్రాంతంలో పార్టీ అక్కడ టైగర్ ప్రాజెక్టు దళం తిరుగుతుంది అక్కడ. ఆ ప్రాంతంలో పెద్దగా నిర్మాణాలు లేవు, ప్రజల చేత పెద్దగా పోరాటాలు చేయించింది కూడా లేదు అక్కడ. కానీ అప్పుడు టీసీఓసీ ప్రోగ్రాం తీసుకుంది పార్టీ. ఏం చేయాలి, అధికార పార్టీ వాళ్ళని చంపేయాలి ఎవరినో ఒకరిని. అట్లా అతను మండలాధ్యక్షుని చంపేశారు అక్కడ. ఆ దోర్నాల మొత్తం కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఆ ఏరియా మొత్తం కూడా వ్యతిరేకించింది పార్టీని. మీ పార్టీకి ఏం నష్టం చేశాడో చెప్పని కూడా ప్రజలు ప్రశ్నించారు ప్రతి దగ్గర. అది ఎంత లాస్ చూడండి. కొద్ది కాలంలోనే నల్లమల ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అదేవిధంగా పార్టీకి కూడా నష్టం జరిగింది, చాలా నష్టం జరిగింది. మావోయిస్ట్ పార్టీ కంటే చెప్తున్నట్లుగా ప్రజల్లో చెడు అభిప్రాయం కాకుండా పార్టీలో కొంతమంది వ్యక్తులు కూడా అన్యాయంగా చనిపోవడం, పోలీసులు కూడా తీసుకెళ్లి కాల్చేయడం, ఇది కూడా వాళ్ళ వైపు కూడా ఇప్పుడు పార్టీలో చనిపోయారంటే అది యుద్ధం అండి. ఇద్దరు రెండు వైపుల నుంచి ప్రాణ నష్టం ఉంటుంది. దానికి సిద్ధపడే కదా పార్టీలోకి వెళ్ళింది. పార్టీ మెంబర్షిప్ తీసుకునేటప్పుడు మనం ప్రతిజ్ఞ చేసేది అంటే శత్రువు చేసిన ఏ దాడికైనా నేను సిద్ధంగా ఉన్నానని మనం చేస్తాం అక్కడ. అటువంటిది అన్ని పరిస్థితులకు సిద్ధపడే నువ్వు వెళ్ళినప్పుడు పార్టీకి పోలీసు మధ్య యుద్ధంలో రాజ్యాంగం జరిగిన యుద్ధంలో ఎవరు చని పర్వాలేదు కానీ అన్యాయంగా ఉన్న వాళ్ళు చంపకూడదు. ఎలా చంపుతారండి అన్యాయంగా? సామాన్య ప్రజల్ని ఎలా చంపుతావు నువ్వు? మావో చెప్పిన సూత్రీకరణకు విరుద్ధం కదా. భౌతికంగా నీకు నష్టం చేయని వాడు ఎట్లా నీకు శత్రువు అవుతాడు? భౌతికంగా నష్టం చేసిన ప్రతి వాడు శత్రువే, దాన్ని కాదనలేవు. కానీ నార్మల్ పార్టీలలో ఉన్న వాళ్ళు కూడా సిపిఐ సిపిఎంల వాళ్ళని కూడా చంపేశారు. వాళ్ళు కూడా నీ మిత్ర పార్టీ కదా, జనశక్తి వాళ్ళు. మీరు అంతవరకు ఇంకా కిందకు వెళ్తే యూనిఫారం పేరు మీద చంపలేదా? 100 మందిని చంపేశారు. ఇప్పుడు మిత్ర పార్టీలు కానీ ఇన్ఫార్మర్ అంటే ముద్ర చంపేయడం కదా. ఇప్పుడు ఎమ్మెల్యే పార్టీలు ఉన్నాయన్న, ప్రజాపంద పార్టీలు ఉన్నాయి, ఇవన్నీ మిత్ర పార్టీలు కదా నీకు. జనశక్తి పార్టీ చాలా పీస్ టాక్స్ అప్పుడు కూడా మీతో పాటు కలిసి వచ్చింది కదా, వాళ్ళని కూడా చాలామందిని చంపేశాం కదా. ఈరోజు కూడా ఇవాళ అదే ఏ పార్టీ వాళ్ళనైతే మనం చంపామో ఆ పార్టీ వాళ్ళే వీళ్ళతో చర్చలు, శాంతి చర్చలు జరపండి అని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నీకోసం ధర్నాలు చేసిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. బహుశా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరు నిజాయితీగా ఆలోచిస్తుంది? ఒకానొక సందర్భంలో వాళ్ళ క్యాడర్ను చంపేశావు. అదే కామారెడ్డి దగ్గర 8 మంది జనశక్తి నక్సలైట్లు చంపేశారు. గొంతు కోసి ట్రాక్టర్లో తలలు వేసి పోలీస్ స్టేషన్కి పంపించారు. ఎంత కుటుంబాలు అంటే ప్రజల్ని చంపడానికి. అప్పుడు బాలగోపాల్ గారు చాలా తీవ్రంగా దాన్ని వ్యతిరేకించారు ఆయన. మీరు ఇంత రాక్షసుల్లాగా చంపడం ఏంటి? చంపడానికి వేరే పద్ధతులు లేవు. తలకాయలు తీయడం ఏంటి? తలకాయలు తీసి మళ్ళీ పోలీస్ స్టేషన్కి పంపడం ఏంటి? అదే నిజామాబాద్లో ఒక తలకాయ తీసి గాంధీ విగ్రహం పైన కూడా పెట్టారు. అది ఎంత ఇంపాక్ట్ వేస్తే చెప్పండి ప్రజల మీద. అంటే ఒక టెర్రరైజ్ చేశారు ప్రజలు. అంటే పార్టీ అంటే మర్డర్ చేయడం వరకే అనుకున్నారు వాళ్ళు. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ప్రజాపోరాటాలు కొన్ని జరిగినాయి. మాడ్ ఏరియాలో కూడా అక్కడ ఆదివాసీలు కూడా వీళ్ళ దగ్గర తుపాకీ ఉందని భయంతోనే ఉన్నారు తప్ప వీళ్ళ మీద అభిమానం కాదనుకోవచ్చు కదా. 100కి 100 అది వాస్తవం అండి. ఎందుకంటే తుపాకీ లేకపోతే మావోయిస్టు సాయుధ పోరాటం లేదు. మావోయిస్టులు చూసి భయపడుతున్నారంటే సిద్ధాంతాన్ని నచ్చి కాదు, వాళ్ళు నిరక్షరాస్యులు. నీ సిద్ధాంతాన్ని వాళ్ళు ఎంత చదివారు, వాళ్ళు ఎంత ఆకలింపు చేసుకున్నారు, ఎంత అవగాహన చేసుకున్నారు. ఆ రాజకీయాలు ఏం వాళ్ళకి లేవండి. తుపాకులు అంటే ఒక మోజు. ఇంకోటి ఆదివాసీ ప్రజలకు వెపన్ అంటే వల్ల మాలినటువంటి ఇది ఉంటుంది అంటే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వాళ్ళ బాణం ముందు అంటే బాణం వేరు, తుపాకీ కరెక్ట్. ఆయుధము రెండు డిఫరెంట్ ఆయుధాలు అవి. ఒకటి బాణం ఎక్కువగా ప్రేమ. తుపాకులు అంటే చాలా వాళ్ళకి ఇష్టం అన్నట్టు, చాలా ఇష్టం అన్నట్టు. ఆ తుపాకీ వేసుకుంటే వాళ్ళు ఇక హీరోస్, సూపర్ హీరో అయిపోతారు అన్నట్టు. ఆ ఇంట్రెస్ట్ మీద వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు తుపాకీ కోసం వచ్చారు, ఓకే, పక్కన పెడదాం కాసేపు. ప్రజలకి పార్టీకి మధ్య గ్యాప్ పెరిగింది, దూరం పెరుగుతుంది. ఈ క్రమంలో అబుజ్మాడ్ ఏరియాలో మావోయిస్టులకు కావాల్సిన, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కావాల్సిన
భోజనాలు అన్నీ ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ మొన్నటి వరకైతే జంతన ప్రజలైతే దూరం అవుతున్నారు కదా, ప్రజలు పెట్టే ఇష్టపడట్లేదు. అంటే ఒకటండి, అక్కడ వాళ్ళకు కొన్ని ఛానల్స్ ఉంటాయి. కొంతమంది వీళ్ళను అభిమానించే వాళ్ళు కూడా కొంత సెక్షన్ ప్రజలు ఉన్నారు, మొత్తమే లేరని మనం అనుకోవద్దు. ఆ సెక్షన్ ప్రజలు ఏంటంటే వీళ్ళకి తీసుకొచ్చి ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఇస్తారు, లేకుంటే రేషన్ షాపులు ఉన్నాయి కదా, ఆ రేషన్ షాపుల నుంచి తెచ్చుకుంటారు. వీళ్ళ దగ్గర తుపాకు ఉంది కదా, వాడు ఎందుకు ఇయ్యాడు, వాడు ఇస్తారు అంతే, తీసుకొస్తారు. రెండోది, ఇప్పుడు ఎట్లాగో పార్టీ అంతా సరెండర్ అవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి ప్రజలు కూడా సహకరిస్తారు. ఇప్పుడు దండకారణ్యం ప్రజలు కూడా యుద్ధం చేయాలని ఇంట్రెస్ట్గా లేరు వాళ్ళు. లాస్ట్ టైం మీరు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో ఇంటర్వ్యూలు చూస్తే మీకు అది క్లియర్గా అర్థమైపోతుంది. ప్రజలు కోరుకోవడం లేదు అక్కడ యుద్ధాన్ని. మాకు అభివృద్ధి కావాలండి, మాకు ఇవన్నీ, మాకు రోడ్లు కావాలి, ట్రాన్స్పోర్టేషన్ కావాలి, మాకు కమ్యూనికేషన్స్ కావాలి, మా పిల్లలకు చదువులు కావాలి, మాకు ఉపాధి కావాలి. ఈ విషయాల మీద వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అక్కడ. కాబట్టి వాళ్ళకి అది కోరుకుంటున్నారు తప్ప తుపాకీ కాదు వాళ్ళకు. ఈ 40 ఏళ్ళ నుంచి వాళ్ళు విసిగిపోయారు. వాళ్ళు ఒకప్పుడు మావోయిస్టులు వచ్చినప్పుడు చాలా సంతోషంగానే ఉన్నారు. ఆ తర్వాత మావోయిస్టులను వ్యతిరేకిస్తూ సాల్వాజూడం ఎంటర్ అయినప్పుడు ఈ రెండింటి మధ్య నలిగిపోయారు. సాల్వాజూడం పోయింది, తర్వాత ఇప్పుడు ప్రభుత్వ బలగాలు డైరెక్ట్ దిగిన తర్వాత ఆ విపరీతమైనటువంటి దాడులు ఇవన్నీ జరిగేసరికి ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. అంటే ఆ లెటర్ చదివారు కదా, ఇప్పుడు పార్టీ లీగలైజ్ చేసి ఉంటారా అంటే వీళ్ళు బుల్లెట్ పక్కన పెట్టి బ్యాలెట్ నమ్ముతారా, పార్లమెంట్ తరహా ఎన్నికలకు వస్తారా, రారా? అంటే మీకు నా ఉద్దేశంలో ఏముందంటే, పార్టీ కింది అంటే లోతట్టు ప్రాంతాల నుంచి పార్టీ నిర్మాణం చేసుకుంటూ రావాలనేది ఒకటి పార్టీ కాన్సెప్ట్. అంటే పార్లమెంట్ అడవులను గ్రామాలను విముక్తి చేసి చిన్న చిన్న పట్టణాలు, తర్వాత పెద్ద పట్టణాలు విముక్తి చేయాలనేది సాయుధ పోరాటం వాళ్ళు ఎన్నుకున్నటువంటి పంత. ఇప్పుడు కూడా నాకు తెలిసి అటువంటి ఆలోచన ఉండుంటుంది. రాజ్యాధికారం అంతిమ గోల్ అది. ఆ గోల్ను చేరుకోవడం కోసం సాయుధ పోరాటం వల్ల సాధ్యం కాలేదు అనేది పార్టీ 40 ఏళ్ళ ప్రస్థానంలో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. మొత్తం పార్టీ క్యాడర్ అంతా అదే ఇది ఉంది. ఇప్పుడు ఏం చేయబోతారంటే, డెఫినెట్గా పార్టీ మొత్తం లీగలైజ్ అయిపోయి ఒక లీగల్ పార్టీని ఏర్పాటు చేస్తారు. స్థానిక సంస్థలలో వాళ్ళ అధికారం హస్తగతం చేసుకోవడం కోసం, అంటే గ్రామస్థాయి లెవెల్లో ఫస్ట్ వాళ్ళ పార్టీలో ఒక క్యాడర్ నిలబెట్టేసి పార్లమెంటు పంథాలోనే చేస్తారు వాళ్ళు. అది తప్ప వేరే మార్గం లేదుగా. ఎందుకంటే మనము ఒక పార్టీ అంటే రీసెంట్లీగా ఒక 100 సంవత్సరాల సెలబ్రేషన్ చేసుకున్నటువంటి ఒక సంఘాన్ని మనం చూసాం. వాళ్ళు 100 సంవత్సరాల క్రితం ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఈ దేశంలో ఒక మా భావజాలానికి సంబంధించిన పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు 15 ఏళ్ళుగా అది అధికారంలో ఉంది. అదే 100 సంవత్సరాల క్రితం ఇదే మా కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ. కానీ వీళ్ళకు ఒక ప్రణాళిక ఇవన్నీ లేవు. కాబట్టి 100 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారంటే, విద్యార్థులలో వాళ్ళు నిర్మాణాలు పెట్టుకున్నారు, ఇంటలెక్చువల్స్లో పెట్టుకున్నారు, తర్వాత లాయర్లలో ఉన్నారు, ప్రతి సెక్షన్లో ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఇవాళ వెల్ ఎస్టాబ్లిష్ చేశారు మొత్తం. నీకు అధికారంలో ఉన్న పార్టీ కంటే కూడా అధికారం వెనక ఉండి వీళ్ళు నడిపిస్తున్నటువంటి నిర్మాణాలు బలంగా పనిచేస్తున్నాయి. అది ఇంకా 100 సంవత్సరాలైనా అది అలాగే ఉంటుంది. ఇవాళ మావోయిస్టు పార్టీ కూడా ప్రతి రంగంలో అది వెనక ఉండి ప్రపోజల్ చేసిన అధికారాన్ని నడపడానికి ఒక వింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటుంది. అదే పార్లమెంటు పంతాను 100% వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు వాళ్ళు. ఓకే, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటరు డబ్బుకో మద్యానికో ఇంకో దానికో అలవాటు పట్టారు. అంటే అందరూ కాదు, ఒక సెక్షన్. వీళ్ళ నమ్మేది కూడా ఆ సెక్షన్ దగ్గరికి వెళ్తారు ఫస్ట్. మరి ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ ఆ విధంగా తాయిలాలు ఇస్తుందా, లేదా వాళ్ళు రాజకీయ చైతన్యం తీసుకొచ్చి ముందుకు వెళ్తుందా? చాలా ఈ విధంగా రాజకీయ చైతన్యం తెచ్చినా ప్రజలు ఆదరిస్తారా? మంచి ప్రశ్న ఇది. ఏం చేస్తారు ప్రజలు అనేది వాళ్ళకు కూడా తెలియాలి. ఇప్పుడు ప్రజలు సారా బాటిలకు, బిర్యానీ ప్యాకెట్లకు వాళ్ళ ఓట్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. 4 పార్టీల వాళ్ళు ఎవరిచ్చినా తీసుకున్నారు, ఎవరిని వద్దనలేదు. మేము ఓటు వేసినా వేయకపోయినా ఎవడో ఒకడు అధికారంలోకి వస్తాడు, వాడు మాకు చేసేది ఏం లేదనేది వాళ్ళకు వెరీ క్లారిటీ ఉంది వాళ్ళకి. అది మావోయిస్టు పార్టీలో పనిచేసి బయటకు వచ్చిన వాడిని, నిజాయితీగా ఉన్న వాడిని డెఫినెట్లీ వాళ్ళు గుర్తించారని ఏం కాదు. నాకు తెలిసిన ఒక మిత్రుడు కల్వకుర్తి దగ్గర సమ్ విలేజ్ ఏదో ఉంది అన్నట్టు, ఆయనే మా లెక్కనే పార్టీలో పనిచేస్తాడు, బయటకు వచ్చాడు. ఆయన మొదటిసారిగా లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ భార్యను సర్పంచ్గా నిలబెట్టాడు. ఆమె కూడా దళంలో పనిచేసి వచ్చింది.
బంపర్ మెజార్టీతో గెలిపించారు వాళ్ళను. 5 ఏళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు సర్పంచ్గా వాళ్ళు వర్క్ చేశారు. తర్వాత క్రమంలో కాంగ్రెస్ ఒక భూమి వచ్చింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎలక్షన్లో ఎవరు వస్తారో తెలియదు మళ్ళీ ఇప్పుడు. కాబట్టి వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వీళ్ళు నిజాయితీగా పనిచేస్తారనేది ఉంది. ఇప్పుడు వీళ్ళు వస్తే కూడా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు పోరు. ఒకవేళ వెళితే స్థానిక ఎలక్షన్లకు మాత్రం వెళ్తారు, అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు మాత్రం వెళ్తారు. వెళ్తే పార్టీని మాత్రం ఎస్టాబ్లిష్ చేస్తారు చూడండి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ప్రజల వరకు చేరాలి అంటే పార్టీ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక ఆవశ్యకతను వాళ్ళు ఇప్పుడు గుర్తిస్తారు. ఇప్పటి వరకు రాలేదు కానీ రేపు బయటకు వచ్చినాక దాన్ని ప్రకటిస్తారు. అంటే లీగల్ బాడీ ఎలక్షన్ వరకు స్టాండర్డ్ అవుతారు, డెఫినెట్లీ అవుతారు. ఎందుకంటే అక్కడ నిర్మాణం చేయకుండా, క్యాడర్ని అక్కడ నిలబెట్టకుండా, ప్రభుత్వ పథకాలు సరైనటువంటి లబ్ధిదారులకు చేరకుండా వీళ్ళ పార్టీ నిర్మాణం చేయలేరు. ఇవాళ ప్రజలు చూడండి, యూరియా కోసం ఎంతమంది రోడ్ల మీదకి ఎక్కారు. వీళ్ళు అక్కడ స్థానికంగా ఉండి ప్రజల మధ్య ఉండి పోరాటం చేస్తున్నారంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలి, అల్టిమేట్గా ప్రజలకు అందాలి. ఆ ప్రజలలో వీళ్ళ నిర్మాణాలు ఉండాలంటే అక్కడ అధికారంలో ఉండాలనేది వీళ్ళ ఇది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాళ్ళు ఎవరు ఎలక్షన్లో పాల్గొనరు, మేము ఇలాగే ఉంటామంటే వచ్చి వేస్ట్. నువ్వు వస్తే స్థానిక ఎలక్షన్లలో నువ్వు కంపల్సరీ పాల్గొని అక్కడ నీ శక్తులను అధికారంలోకి పెట్టు. నీ మీద ఒక గుడ్ విల్ ఉంది ప్రజలకు, నీ మీద ఒక నమ్మకం ఉంది, నిజాయితీగా పనిచేస్తామనే నమ్మకం ఉంది. కాబట్టి నిజాయితీ కలిగినటువంటి నీ క్యాడర్ను నువ్వు అక్కడ నిలబెట్టి నిస్వార్థంగా పనిచేయమను. ఇవాళ ఇల్లందు ఏరియాలో బూరుగుల నర్సయ్య అని ఉన్నారు, ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడు. ఆయనకి ఎంత మంచి పేరు ఉందండి. ఆయన ఈ రోజు కూడా సైకిల్ మీద వెళ్తాడు, అతను ఆర్టీసీ బస్సులో తిరుగుతాడు, సైకిల్ మీద వస్తారు. నిన్నగా మనం గెలిచిన కార్పొరేటర్లే ఫార్చ్యూనర్ కార్లో తిరుగుతారు వాళ్ళు. అంటే అంతటి నిజాయితీ కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు నమ్మిన వానికి ఉంటుంది. ఇవాళ ఇంత పెద్ద పార్టీ కదా, నీ క్యాడర్లో ఒక గ్రామానికి ఒక్కడు దొరకడు అలాంటి వాడు. ఇప్పటికీ మాజీ మావోయిస్టులు చాలామంది ఉన్నారు. వాళ్ళతో స్థానిక ఎలక్షన్లో పెట్టి ఒక పార్టీ అందులో గెలిస్తే ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకి నిలబెట్టి ఒక్కటండి, మాజీ మావోయిస్టులను దగ్గరికైతే తీయరు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి మా సరెండర్ అయిన వాళ్ళందరి మీద వాళ్ళకు నెగిటివ్ ఒపీనియన్ ఉంది. వీళ్ళకు రాంగ్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆ రాంగ్ ఫీడింగ్లో వాళ్ళని ఎవ్వరు ఇచ్చారు. ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేస్తారు కదా వాళ్ళు. పని చేసినప్పటికీ కూడా డెఫినెట్లీ వాళ్ళకున్న క్రమశిక్షణ నిజాయితీ ఇక్కడ వాళ్ళ దృష్టిలో ఏంటంటే సరెండర్ అయిన ప్రతి వాడు దిగజారిపోయిన వాని కిందనే లెక్కేస్తారు వాళ్ళు. కాబట్టి నిజాయితీగా ఎవరు పనిచేస్తున్నారు అనేది వాళ్ళు ఇప్పుడు లెక్కలు వేయరు. ఇప్పుడు వీళ్ళకి బయటకు వస్తే ఎవరు దొరుకుతారు? కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు. మరి కొత్త వాళ్ళని నిజాయితీ ఉన్నది వీళ్ళకెలా తెలుస్తుంది? ఇక ప్రాక్టీస్లో తెలుసుకుంటారు వాళ్ళు. ఆల్రెడీ నా దగ్గర పనిచేశారు కాబట్టి పార్టీ కోసం పనిచేసిన మీలాంటి వాళ్ళని గుర్తించాలి. కానీ మురళన్న ఒక విషయం, ఇక్కడ మేము సరెండర్ అయినప్పుడు మమ్మల్ని దిగజారిపోయినామని అన్నారు. నేను ఎందుకు వచ్చాను? చెన్నైలో ఒక 20 కుటుంబాలు అరెస్ట్ అయ్యి జైళ్ళలో ఉన్నారు. వాళ్ళను విడిపించడానికి వేరే మార్గం లేక ఎవరు కనీసము వాళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నాం వాళ్ళతోనే చెప్పే నాదుడు కూడా లేడు ఇక్కడ. రాష్ట్ర కమిటీలో అందరికీ తెలుసు, ఆర్కే గారికి తెలుసు, తర్వాత పటేల్ సుధాకర్ రెడ్డికి తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళు అక్కడ మనం డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటున్నాం, ఆయుధాలు తయారు చేసే దాంట్లో వాళ్ళు ఎట్లాంటి పాత్ర లేదు, పార్టీకి వాళ్ళు కనెక్ట్లో లేరు అనే విషయం అందరికీ తెలుసు. ఒక స్టేట్మెంట్ ఎవరైనా ఇచ్చారా? ఎవరు స్టేట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు ఎన్ని సెక్షన్లు పెట్టి లోపల పెట్టారు. వాళ్ళకి అసలు బెయిల్ వచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళకు అసలు అమాయకంగా వాళ్ళు బలైపోతున్నారని చెప్పేసి నేను బయటికి వచ్చి వాళ్ళకి ఏ సంబంధం లేదు. వాళ్ళు కేవలము మేమిచ్చే జాబ్ వర్క్ మాత్రమే వాళ్ళు చేశారు. అది ఆయుధం అని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళతో మేము చేయించాము. ఏదైనా దానికి కర్త క్రియ ఉంటే అది నేనే. ఏదైనా శిక్షలు వేయాల్సి వస్తే నాకు వేయండి చెప్పి నిజాయితీగా నేను బయటికి వచ్చి నేను ప్రభుత్వం దగ్గర సరెండర్ కావడం వల్ల నా స్టేట్మెంట్ మీద ఆధారపడి వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చి వాళ్ళని రిలీజ్ చేశారు. పార్టీ ఏమన్నది? ఆ పార్టీని దిగజారిపోయాడు, దుర్వ్యసనాలకు బానిస అయిపోయాడు అన్నారు. ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, ఒక కూల్ డ్రింక్ కూడా నేను తాగాను. నేను సిగరెట్ కానీ ఇట్లాంటివి కానీ దుర్వ్యసనాలు ఏది కూడా నాకు లేదు. కానీ దుర్మార్గంగా పార్టీ నా మీద ఒక ఆరోపణ చేసింది. మీలాంటి వాళ్ళు చాలా మంది వేసింది. చాలా మంది మీద. అంటే సరెండర్ అయితే వాళ్ళు ఇదే. మొన్న జెండాటే మండలి నుంచి సంజీవ్ గారు సరెండర్ అయ్యారు. ఆయన వచ్చి ఏమన్నారు? నేను సరెండర్ కాలేదు, నేను లీగలైజ్ అయ్యాను అని అన్నాడు. అంటే సరెండర్కు లీగల్కు ఏం సంబంధమో నాకైతే తెలియదు. ఇవాళ పార్టీ కూడా ఆయుధాలు విసర్జన చేస్తుంది, సాయుధ పోరాటం విరమణ చేస్తుంది.
ఏమంటది అది పార్టీ? మేము సరెండర్ అవుతున్నామని అనగలుగుతుందా? లీగలైజ్ చేస్తున్నాం. లీగలైజ్. మరి దానికి మేమంతా తేడా అయింది ఏంటిది? మేము కూడా లీగల్ అయ్యాం కదా. కానీ మమ్మల్ని రాంగ్ వేలో మమ్మల్ని చిత్రీకరించి మమ్మల్ని టార్గెట్ చేసి రకరకాల ఎంతో మందిని చంపేశారు కూడా. అవును. ఎంత దుర్మార్గం చూడండి ఇవాళ. అంటే మీ వరకు వచ్చేటప్పటికి పార్టీ సాయుధ పోరాటం కొనసాగించలేదని అంటారు. చాలా మంది కూడా వ్యతిరేకించారు కదా. మనం సక్సెస్ కావని 20 ఏళ్ల కింద చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్టే అన్న. ఇప్పుడు ఇటువంటి భావజాలంతో ఉన్న పార్టీ బయటకు వచ్చి ప్రజల్లో పోటీ చేస్తే మళ్ళీ అదే షేడ్స్ వస్తాయి కదా, అదే భావజాలం కనిపిస్తుందేమో కదా. ఇప్పుడు అందరూ కూడా ఇదే బూడిదలో బొరుతారండి, దాంట్లో నో డౌట్. కాకపోతే అందులో కొద్ది మంది నిజాయితీ కలిగిన వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు కొత్తగా బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి ఈ సొసైటీలోకి వచ్చినాక సొసైటీలో ఉన్న ప్రతి అలవాటు వాళ్ళకు వచ్చేస్తుంది. కాకపోతే అన్నిటిని వాళ్ళు పులుముకుంటారా లేదా అనేది వాళ్ళ చైతన్యాన్ని బట్టి ఉంటుంది. ఎవరైతే నిజాయితీగా ఉండి ప్రజల మధ్య ఉంటారో వాళ్ళను విశ్వసిస్తారు ప్రజలు. తాగుబోతులను, వ్యభిచారులను, సెటిల్మెంట్ చేసే వాళ్ళను, కూనీకోర్లను, ఇటువంటి వాళ్ళను ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇవాళ ప్రజలు ఏంటంటే నిజాయితీ కలిగినటువంటి నాయకుని కోసం వెతుకుతున్నారు. ఇవాళ ఏ పార్టీలో కూడా నిజాయితీగా లేరు. డబ్బులు పెట్టి ఓట్లు కొంటున్నారు ఇక్కడ. అవును, ప్రజలకు తెలుసు. అది తెలిసే 4 పార్టీల వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని తీసుకుంటున్నారు. 4 పార్టీల వాళ్ళు ఇచ్చేటువంటి బిర్యానీ ప్యాకెట్లు తింటున్నారు. 4 పార్టీలు ఇచ్చేటువంటి వాళ్ళు బీరు బ్రాందీ ఏదైతే తాపిస్తారో తాగేస్తున్నారు వాళ్ళు. కానీ ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తున్నారు. కాబట్టి నిజాయితీగా వాళ్ళ కోసం చేస్తున్నారంటే ఏ పని చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ప్రజలు ఏమైనా ప్రశ్నించుతామని చెప్పి వెళితే, అరే నువ్వు నాకు ఏమైనా ఫ్రీగా వేసినావా ఓటు? నీకు డబ్బులు ఇస్తేనే కదా నువ్వు నాకు ఓటేసింది. ఓటుకు 5,000 రూపాయలు ఇస్తున్నారు అంటే ఇంట్లో 4 ఉన్నారంటే 20,000 వస్తున్నాయి వాళ్ళకు. నువ్వు నాకు ఫ్రీగా వేయలేదు కదా. ఇవాళ ఎలక్షన్స్ అనేటి ఒక వ్యాపారం అయిపోయింది. అది ఆ వ్యాపారాన్ని బ్రేక్ చేయాలంటే నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు సాయుధ పోరాటంలో నీ ప్రాణాన్ని త్యాగం చేయడం కోసం, నిజాయితీగా త్యాగం చేయడం కోసం వెళ్ళారు కాబట్టి వెళ్ళి చేయొచ్చు. అంటే నాలాంటి వాళ్ళు బయటకు వచ్చి ఏం చేశారు ఇప్పుడు అంటే, నేను బయటకు వచ్చి నేను వ్యక్తిగా ఏం చేయలేను. ఒక యూనిట్గా ఉంటే డెఫినెట్లీ నేను ఆ సంస్థలో ఉండుంటే నేను ఏదో ఒకటి చేసేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది, నా వ్యాపారం ఉంది, నేను నా పని నేను చేసుకుంటూ ఇంకో 4గురికి ఉపాధి కల్పిస్తున్నాను నేను. అలాగా బయటికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ఉపాధి వాళ్ళు పొందుతూ ఇంకో 10 మందికి ఉపాధి చూపిస్తే కూడా గొప్పవాళ్ళే వాళ్ళు. ఎందుకంటే నువ్వు శ్రమ దోపిడీ లేదు నీ దగ్గర. ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళకు ఒకప్పుడు శ్రమ దోపిడీ ఉంది కాబట్టి మనకి ఉద్యమాలు వచ్చాయి. ఇప్పుడు శ్రమ దోపిడీ పోయి ఇప్పుడు ఈర్ష్య వచ్చింది. కానీ నాకన్నా వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఈర్ష్య. ఆ ఈర్ష్య నుండి యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇది ఒక వైరుధ్యాలలో ఇదొక వైరుధ్యం అన్న. ఈర్ష్య అనేది డెఫినెట్లీ ఉంటుంది. అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. కల్పించాలంటే ఎలా కల్పిస్తుంది? విద్య, వైద్యము, ఉపాధి, ఈ 3 మీద కంట్రోల్ అనేది ప్రభుత్వానికి ఉండాలి. ఈ 3 మీద కంట్రోల్ లేనప్పుడు అందరికీ సమాన అవకాశాలు లేవు. కాబట్టి ఒకరి సంపాదన ఎక్కువ ఉంటుంది, ఒకరిది తక్కువ ఉంటుంది. కాబట్టి దానివల్ల ఈర్ష్య ఉంటుంది. ఇవాళ నా దగ్గర పనిచేసే నేను వాళ్ళకు రెసిడెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాను, వాళ్ళకు వేతనాలు పర్ఫెక్ట్గా టైంకు నేను వాళ్ళకి ఇస్తున్నాను. నేను వాళ్ళకి అది తర్వాత వాళ్ళు ఏదైతే శ్రమ చేస్తున్నారో దానికి తగిన ప్రతిఫలం వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళకి నేను ముందే చెప్తాను, నేను ఇంట్లో ఒక ఎంప్లాయీని. మీరు నాతో పాటు పనిచేసే మీరందరితో పాటు నేను ఒక ఎంప్లాయీని, మీరు ఎంప్లాయీలు. దీంట్లో సేమ్ టైం మనం అందరం యజమానులమే దీంట్లో. ఎందుకంటే దీంట్లో 10 రూపాయల లాభం వస్తే తలా రూపాయి మనం పంచుకుంటున్నాం. మీరు వేతనాల రూపంలో మీరు తీసుకుంటున్నారు, నేను ప్రాఫిట్ రూపంలో నేను తీసుకుంటున్నాను. కానీ అందరం కూడా దీంట్లో సమానమే అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎవరిని కూడా కించపరచడం కానీ, హేళన చేసి మాట్లాడడం కానీ, తక్కువ ఎక్కువ చేయడం ఉండదు. అది ఓన్లీ కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన వాడికి మాత్రమే సాధ్యం. అది మిగతా ఎవరికి సాధ్యం కాదు. అందుకే ఇవాళ మావోయిస్టు పార్టీలో పనిచేసిన నిజాయితీ కలిగిన వాళ్ళు ఒక చిన్న వ్యాపారస్తునిగా ఉంటే కూడా ఒక 10 మందికి ఒక మంచి ఉపాధి చూపించగలుగుతారు, 10 మందికి విద్య చెప్పించగలుగుతారు, 10 మందికి మార్గం చూపించగలుగుతారు. అందుకే వాళ్ళు బయటికి రావాలనేది నేను చెప్పేది దానికోసమే. వాళ్ళు ప్రజలు కూడా మంచి నిజాయితీ గల నాయకుడి కోసం చూస్తున్న రోజులు ఇవి. కాబట్టి మీరందరూ రండి, ప్రజాస్వామ్యంలో పోటీ చేయని అంటున్నారు మధు గారు. ఆయన చెప్తున్నట్లుగా ఇప్పుడు కుళ్ళు రాజకీయాలు ఉన్నాయి. డబ్బులకో లేదా బంగారంకో ఇంకో బిర్యానీకో ఓటు అమ్ముకునే రోజులు ఉన్నాయి. మీరు ఇటువలకు వచ్చి ఎప్పుడు వస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు లీగలైజ్ చేయండి, బయటికి రండి, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయండి, ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో మీ ప్రభావం చూపించండి అంటూ మధు చెప్తున్నారు. ఇది
మధుగారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అన్న. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.